గురువారం ఎంపీ ధరంపురి అరవింద్ పర్యటన సందర్భంగా సీనియర్ నాయకులు కార్యకర్తలు ఎంపీ అరవింద్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశామని పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని శుక్రవారం బీజేపీ సీనియర్ నాయకులు పత్రికా సమావేశంలో తెలియజేశారు. తాటాకు చెక్కుళ్లకు భయపడమని రానున్న రోజుల్లో జగిత్యాల గడ్డ మీద నుంచే మొదలవుతుందని వారు హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల్లో 90 మంది సర్పంచ్లు పోటీ చేస్తే కేవలం 3 గెలిచాయని బీజేపీ జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ ఉన్నట్టా లేనట్టా అని వారి సందర్భంగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎస్ రాజు, సిపిలి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, కౌన్సిలర్ అరవలక్ష్మి, అంకర సుధాకర్, కిషోర్ సింగ్, ఎడమాల వెంకటరెడ్డి, ప్రమోద్, నాగరాజు, భిక్షపతి, సురేష్, బిట్టు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి విషయం బోగస్ రావని ఇంటిపైన దాడి చేసిన సీనియర్ నాయకులు అని చెప్పడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాము. అసలు విషయము ఏమనగా పార్లమెంట్ సభ్యుడు శ్రీ ధరంపురి అరవింద్ జగిత్యాలు వస్తున్న సందర్భం లోపల మేము ఒక మెమోరాండం ఇవ్వాలనుకున్నాం ఎంపీ గారికి. ఆ విషయము తెలియజేద్దామని చెప్పి మేము అందరి కార్యకర్తలు అనుకోవడం జరిగింది. మరి ఈ ఎంపీ ఎక్కడ కలవాలి, మనం ఎంపీని కలవాలంటే ఎక్కడ కలవాలి అనే దాని మీదే సందిగ్ధత ఉంటే అంతలోపల ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు ఇట్లా ధర్నా చేద్దాం అనుకుంటున్నారట, ఏంటిది ఏం విషయం అని అంటే, నేను ఆ పోలీస్ అధికారి ద్వారా మేము ఒక మెమోరాండం మా సమస్యలపైన ఒకటి పార్టీ సమస్యలపైన మెమోరాండం ఇద్దాం అనుకున్నాం అని చెప్పి ఆ పోలీస్ అధికారికి తెలియజేయడం జరిగింది. ఆ పోలీస్ అధికారి ఏం చేశాడు, బోగస్ రావనికి ఫోన్ చేసి చెప్పాడు, అమ్మ మేడం బీజేపీ సీనియర్ నాయకులు ఇట్లా మెమోరాండం ఇస్తారట, వాళ్ళ సమస్య ఏదో ఉంది అట అంటే ఆమె ఏం చేసింది, ఎంపీ గారికి కాన్ఫిడెన్స్ పెట్టింది. విషయం తెలియాలి కాబట్టి కాన్ఫిడెన్స్ పెడితే ఈ పోలీస్ ఆఫీసర్ ఆమె ఈ మేడం ఎంపీ ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్లో మాట్లాడితే వాళ్ళ సమస్యలు నీకెందుకు, నువ్వు మీడియేటర్ చేస్తున్నావా, పోలీస్ జాబ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అని ఆయనను ఎంపీ బెదిరియడం జరిగింది. ఆ విషయం బయట ప్రపంచకు తెలియదు. ఆ పోలీస్ అధికారి కూడా మాకు చెప్పాడు, ఏంటంటే బాబు మీరేమైనా చేసుకో, మేము మెమోరాండం ఇస్తా అంటే మాత్రం ఆయన స్పందిస్తలేడు, మీరు ఏదైనా ఉంటే రేపు ఇప్పుడు ఎంపీ గారు అడ్డుకోవడం కరెక్ట్ కాదు, మీరు ఏదైనా ఉంటే పెట్టుకోని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము అనుకోకుండా నలుగురమే, మా కార్యకర్తలందరూ వేరే కాడు ఉన్నారు, మేము అనుకోకుండా నలుగురం పోతుంటే ఏదో ఆవేశం ఆపుకోలేక ఏదో అక్కడ అయింది. వాళ్ళు కూడా ఒక 2-3 మాటలు ఇచ్చిపెట్టడం జరిగింది, మేము 2-3 మాటలు ఇచ్చిపెట్టడం జరిగింది, ఆ కుర్చీలను అటు తోసేయడం జరిగింది. అంతేగాని మేము తీవ్రవాదం కాదు, ఎంపీకి వ్యతిరేకం కాదు, ఇంకా పార్టీకి వ్యతిరేకం కాదు. ఇవన్నీ చిత్రీకరించి ఒక మహిళను నేను నా మీద దాడి, లేకపోతే మా ఇంటి మీద దాడి, మేము టెర్రరిస్టులమా, దొంగలమా, పాకిస్తాన్ వాళ్ళమా, బంగ్లాదేశ్ వాళ్ళమా, పార్టీ పాలసీ మీద మాట్లాడదామని చెప్పినప్పుడు నువ్వు ఎంపీ తప్పించుకున్నాక ఏం మాట్లాడతావు? నిన్న ఎంపీ గారు వచ్చి ప్రెస్ మీట్లో మరి ఏవైతే కోవర్ట్లు ఉందో, సస్పెండ్ అయిన వాళ్ళు ఉందో, బోగస్ రావణ్ మీద దాడి చేయడం జరిగింది. వారిని ఇజ్రాయెల్ తుపాకులు ఉన్నాయి, నేను గిట్టతే సాబి వేసి షూట్ చేస్తుంటాను. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు 7 ఏళ్ళ గెలిచి ఓ కమ్మునూడు తెలుసా, ఓ బీర్పూర్ మండల్ తెలుసా, ఓ సారంగపూర్ మండల్ తెలుసా, ఒక రాయకాల్ మండల్ తెలుసా, జగిత్యాల మండల్ తెలుసా, ఏ విలేజ్కి పోయి నీ ఎంపీ ఫండ్ల నుండి ఎన్ని కార్యక్రమాలు చేసినావు, ఏ కార్యకర్తను పేరు పెట్టి పిలవగలవు? ఈరోజు నువ్వు పిలుచుకున్న కార్యకర్తలను మరి లక్ష్మీపూడి తిరుపతి రెడ్డి ఎటు వేయండు, గుడాల రాయేష్ ఎటు వేయండు, శైలేందర్ రెడ్డి డాక్టర్ ఎటు వేయండు, నువ్వే పిలుచుకున్నావు కదా, నువ్వే పార్టీలో జాయిన్ చేసుకున్నావు కదా. మరి ఈరోజు కార్యకర్తలు ఎందుకు దూరం అవుతుంది? ఈరోజు కొండ లక్ష్మణ్ నువ్వు చైర్మన్ అభ్యర్థిని జాయిన్ చేసుకున్నావు, నీ పక్క పంటి రాలేడు ఆయన. నీ బోగస్ రావని 42,000 ఓట్లు వచ్చినాయని చెప్తున్నావు. మొన్న మున్సిపల్ ఎన్నికలు ఎన్ని ఓట్లు వచ్చినాయి? అదే మేము నువ్వు ఎంపీ ప్రచారం చేయకుండా 14,000 ఓట్లు 2019లో అది మున్సిపల్ కౌన్సిలర్లో 38 వార్డులలో నిల్చుండే పెడితే 14,000 ఓట్లు వచ్చినాయి. మరి అదే మొన్న నువ్వు ఎంపీ ప్రచారం చేసిండు, బోగస్ రావని ప్రచారం చేసిండు, హంగామ రాష్ట్ర అధ్యక్షుడిని తెప్పించు, మరి అంత హంగామా చేసిండు. ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి? 10,000, 11,000 ఓట్లు వచ్చినాయి. మరి నేను 42,000 ఓట్లు ఎటువైంది? నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో కొన్ని రాద్ధాంతాలు ఏమంటారు దాన్ని పోగడలపోయినటువంటి సందర్భాలు మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటాడంటే, నిన్న జగిత్యాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేరట, పార్లమెంటు స్థాయి లోపల ఎవరో పిఏ ఒక్కొని తీసుకొని వచ్చి నిజామాబాద్ కాడికి వెళ్ళి దున్నుకుంటా స్టార్ట్ చేస్తే జగిత్యాల దాకా వచ్చిందట, అట్లనే కార్యకర్తలు అందరూ తయారైందట. నిన్న ప్రెస్ మీట్లో చెప్తాడు. తెలివి ఉండి చెప్తారా, తెలివి లేక చెప్తారా అర్థం కాదు. ఒక పార్లమెంటు సభ్యులు ఆ పార్టీ అవగాహన లేకుండా చెప్పడం అన్నది మా భారతీయ జనతా పార్టీ పక్షాన
మేము బాగా నిరాశపడుతున్నాం. ఎందుకంటే ఆయనకు తెలిసో తెలియదు అంటే ఆయనకు ఎందుకు తెలుస్తుంది? ఆయన చేతి గుర్తు మీద హైదరాబాద్ ప్లస్ నిజామాబాద్ తిరిగినటువంటి వ్యక్తికి ఏం తెలుస్తుంది? మెట్పల్లి కాన్స్టిట్యున్సీ లోపల 3 టైంలు హ్యాట్రిక్ కొట్టినటువంటి విద్యాసాగర్ రావు ఉన్న విషయం యాదమర్చిపోయిందా? మేము భారతీయ జనతా పార్టీ లోపల ఉన్నాం, మమ్మల్ని ఎవరు సస్పెండ్ చేయలేరు. మేము నేను పోయింది కూడా ఎవరింటికి పోలేము. ఎక్కడైతే మీటింగ్ పెట్టిందో అక్కడికి మేము నిరసన చెప్పినాం కానీ తప్ప మేము ఎక్కడ కూడా పోలేము, ఎవరిపైన దాడి కూడా వేయలేము. ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఎవరంటే అరవింద్ భయం వేసి మరి జగిత్యాలకు మొన్న కౌన్సిలర్కు పోటీ చేసే వాళ్ళందరికీ ఎవరికి 50 వార్డులకు ఎవరు అని డిక్లేర్ చేయక ఒక స్టేజ్ వేసి చిన్న టౌన్ హాల్లో చిన్న స్టేజ్ వేసి మరి రాష్ట్ర అధ్యక్షుని తెప్పించి మరి మనిషికి 300 ఇచ్చి మనుషులను తెప్పించి మరి ఎంతమంది వచ్చినా మా జగిత్యాల ఒక ఎంపీ వస్తుందంటే వందలాది కాన్వాయిలు తెస్తారు, వందలాది మంది ప్రజలు వస్తారు, వందలాది మంది సమస్యలు ఉన్న వాళ్ళు వస్తారు. ఎవరైనా ఒక లెటర్ ఇద్దామంటే ఎక్కడ కూడా దొరకడు. ఎక్కడ కూడా మొన్న కూడా ర్యాలీలా సాటుకి వచ్చి జీబెక్కి స్టేజ్ కాడికే వచ్చిండు కానీ ఎవరితో మాట్లాడాడు, ఎవరికి ఏం కలవలేదు. శ్రావణి మొన్న రీసెంట్గా అసలు టౌన్ హాల్ అన్న పెట్టాలి, ఫంక్షన్ హాల్ అన్న పెట్టాలి, ఇక్కడన్నా పెట్టాలి. ఎందుకంటే 50 వార్డు కౌన్సిలర్లకి నువ్వేం చెప్పాలి, ప్రతి ఒక్కరిని గెలిపియాలి, మున్సిపల్ కైవాసం చేసుకోవాలని మంచి ఎంపీ అయితే ఈ సమాజం లోపల నువ్వేం చేయాలి? వచ్చి ఈ సమాజానికి తీర్పు ఇవ్వాలి. వీళ్ళందరూ మీరు కోవట్టులు. ఇక్కడ జగిత్యాల మేము నిజాయితీగా నికృష్టంగా పనిచేస్తున్నాం. బీజేపీలు అంటే మా ఒంట్లో అంతా బీజేపీ బ్లడ్ ఉంటుంది. ఏ చిన్న అరాచకాలైనా మేము ఓర్చుకోలేము. నిజానికి అక్కడ ప్లేస్ కాడికి పోయి మాట్లాడే శక్తి మాకున్నది. మేము ఎవరికి భయపడే పరిస్థితి లేదు.